నమస్తే, వెల్కమ్ టు విటీవీ హెల్త్. ఈ మధ్య కాలంలో అంటే గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అని ఇలా చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అసలు వీటికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఎక్కువ అవుతున్నాయి? ఆయుర్వేదంలో ఈ లేడీస్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దీని గురించి క్లుప్తంగా వివరించడానికి మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారండి. సో ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి నాగశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సంతోషి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అంటే ఈ మధ్య 1 or 2 years నుంచి ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ చాలా ఎక్కువైపోయాయి. సో చాలా ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. సో అసలు ఏంటి గల కారణం? అంటే బిఫోర్ 5 yearsకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అసలు లేడీస్లో? అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే అందరూ కూడా ఫీమేల్నే బ్లేమ్ చేస్తారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఒక 1 year అయింది, పిల్లలు పుట్టలేదు, ఏం లోపం ఉందో చూపించమని లేడీస్నే అంటూ ఉంటారు. సో ఎందుకు లేడీస్ని బ్లేమ్ చేస్తారు? మగవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ రావా అసలు? సో వాళ్ళ నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు ఏంటి ఇన్ఫెర్టిలిటీకి కారణం ఏంటి మెయిన్ చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అనగానే ఇట్ ఈస్ నాట్ ఫీమేల్ సెంట్రిక్. ఎప్పుడు ఆడవాళ్ళదే ప్రాబ్లం ఉండదు. ఇన్ఫర్టిలిటీ ఈక్వల్గా ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఇవాళ రేపటి డైట్, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇన్ఫర్టిలిటీ అనగానే అదేదో ఫీమేల్కి రావడము, మేల్స్లో ప్రాబ్లం ఉండకపోవడం అనేది ఉండదు. ఎంత ఎగ్ ఇంపార్టెంటో ఫర్టిలిటీకి స్పర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి రెండు కలిస్తేనే కదా ఒక బేబీ అయ్యేది. సో రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తే బెటర్ ఎప్పుడైనా. ఓకే. సో అంటే ఈ ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? ఓకే, ఇన్ఫర్టిలిటీకి చాలా రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, ఫీమేల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉండడము, డిలేడ్ పీరియడ్స్ రావడము, అవి చేయబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం. రఫ్గా చూసుకుంటే మేల్స్లో స్పర్మ్ లోపాలు ఉండడము, లేకపోతే కలిసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ రావడం టాప్ ఫ్యాక్టర్స్. వీటికి రీజన్స్ ఏంటంటే ఇవాళ రేపు చాలా ప్రివాలెన్స్లో ఉన్న స్ట్రెస్ అనేది. స్ట్రెస్ నీడ్ నాట్ బీ వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్, ప్రెగ్నెన్సీ రావట్లేదని ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెషర్ కూడా ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, సో దీనికి కరెక్ట్గా క్లియరెన్స్ అనేది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ విల్ గివ్ యూ అ గుడ్ గైడెన్స్. ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దీన్ని, ఇవి ఎట్లా నివారించవచ్చు. అంటే ఆయుర్వేదంలో ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలకి ఎట్లా ట్రీట్ చేస్తారు అసలు? ఓకే, ఫస్ట్ మనకి కన్సెప్షన్లో కావాల్సింది ఒక ఎగ్ కదా. ఎగ్తో రిలేట్ అయి ఉన్నవి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పీరియడ్ టైంకి రావడము, ఫ్లో కరెక్ట్గా ఉండడము, ఓకే, ఎండోమెట్రియం థిక్నెస్ అంటారు అనమాట, అది కరెక్ట్గా రావడం. లాస్ట్ పాయింట్ ఇస్ యూట్రస్. ఈ 5 points కనుక బాగుంటే ఫీమేల్కి ఒక గ్రీన్ సిగ్నల్ లాగా అనమాట, షీఈస్ క్లియర్, తను కన్సీవ్ అవ్వచ్చు అనేది. మరి మేల్లో ఎలాంటి టెస్టులు చేస్తారు? మేల్లో చాలా మందికి ఇప్పటిదాకా ఏంటంటే కన్సీవ్ అవ్వకపోతే అది ఎప్పుడు ఫీమేల్ ప్రాబ్లం అని. 70% ఇన్ఫర్టిలిటీస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఒక ఫీమేల్కి ఏదైనా ఇష్యూ ఉంటే అది కనిపిస్తుంది. కడుపు నొప్పి రావడము, ఓవర్ బ్లీడింగ్ ఉండడము, లేకపోతే బ్లీడింగ్ లేకపోవడము, లేకపోతే ఫేస్ మీద హెయిర్ రావడము, వెయిట్ పుట్టడం, సమ్ బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది. జెంట్స్కి అలా ఉండదు. స్పర్మ్ కనుక నంబర్ తక్కువ ఉన్నా, లేకపోతే 0 అంటే అజూస్పర్మియా కేసెస్ అంటారు, అవి చేయబట్టి ఎలాంటి ఎరాటిక్ సిమ్టమ్స్ ఉండవు. లైక్ కడుపు నొప్పి రావడం, నథింగ్. అది టెస్ట్ చేసేంత వరకు తెలియదు. మేబీ కలిసేటప్పుడు ఇష్యూస్ ఉంటాయేమో, కానీ స్పర్మ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఏం ఇష్యూస్ అయితే ఉండవు. సో వీటికి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలంటే ఫస్ట్ మేల్ వైపు చూసుకుంటే ఒక సీమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫీమేల్కి చూసుకుంటే కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయి. HbA1c కానీ, AMH, FSH, ప్రొలాక్టిన్, టెస్టోస్ట్రాన్, ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి, ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్. ఓకే, ఇవి బేసిక్ టెస్ట్లు ఇద్దరి మేల్ అండ్ ఫీమేల్కి. దీనిపైన ఆధారపడి ఉంటుంది ఏదైనా ఇన్ఫర్టిలిటీ అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే అది సడన్గా కాకుండా ప్రీ ప్లాన్డ్ ఉండాలి.
సో ఎందుకంటే Yes. హెల్దీ బేబీ కోసం. సో అసలు అంటే ప్రీ ప్లాన్ చేసుకోవడానికి అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఫీమేల్ అలాగే మేల్ ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, సో ఫుడ్లో కానివ్వండి అలాగే డైలీ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్. సి, మీకు నేచర్ని చూస్తే మన బాడీ ఎలా ఉండాలో కరెక్ట్గా అర్థమవుతుంది. దీనికి ఆయుర్వేదంలో ఋతు, క్షేత్రము, అంబు, బీజం ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఏ టైంలో కన్సీవ్ చేస్తే బాగుంటుంది, క్షేత్రం యూట్రస్ ఎంత బాగుంటే అంత కన్సెప్షన్ అవుట్కమ్ బాగుంటుంది, బీజం స్పర్మ్. ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ కనుక కలెక్టివ్గా బాగుంటే మీకు కన్సెప్షన్ అవుట్కమ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అనగానే ఒక 1 year ఖచ్చితంగా ట్రై చేయాలి. అన్ని ట్రయల్స్ చేశాక కాకపోతే యూ కన్సిడర్ దట్ యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. ఓకే, నెక్స్ట్ ఓకే ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు. ఓకే, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా కన్సెప్షన్ అనేది కావట్లేదు కదా, 2 months నేను ట్రై చేశాను, 3 months మేము ట్రై చేసాము అవ్వట్లేదు అంటే డోంట్ రష్ టు అ డాక్టర్. ఫస్ట్ మీరు మీ బేసిక్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఒక బేబీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మినిమం 6 months నుంచి కొంచెం ఒక 40 minutes బ్రిస్క్ వాక్ రోజు పొద్దున్నేసి చేయడము, మీ ఫుడ్లో ఎక్కువ ఆకుకూరలు అండ్ ప్రోటీన్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ లిమిట్లో తినడము, అండ్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినడము. ఎప్పుడైనా ఒక ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. ఓకే, లాట్స్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, అదర్ స్టఫ్ ఇన్ యువర్ ప్లేట్ అండ్ లెస్ రోటీ రైస్. ఓకే, ఏదొచ్చినా మనకి న్యూట్రియంట్స్ కర్రీస్ నుంచి ప్రోటీన్ నుంచి వస్తుంది కాబట్టి దట్ హ్యాస్ టు బి గివెన్ మోర్ టార్గెట్. ఓకే, నెక్స్ట్ చాలామంది ఇగ్నోర్ చేసేది స్లీప్ సైకిల్. ఓకే, నాకు ఆఫీస్ ఉంది నేను పడుకోలేకపోతున్నాను, నైట్ షిఫ్ట్, ఎస్ యూజింగ్ మొబైల్. ఓకే, ఒక్కసారి స్లీప్ సైకిల్ కనుక డిస్టర్బ్ అయితే అది ఏది చేసినా సెట్ అవ్వదమ్మా, ఎందుకంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది బాడీలో. ఏ హార్మోనల్ రిపేర్ అయినా స్లీప్లోనే అవుతుంది. అది కనుక డిస్టర్బ్ అయితే మీ బాడీ ఫంక్షన్ ఉన్నది కూడా పాడైపోయి ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ ఎరాటిక్ అనమాట. అంటే ఇది ఫీమేల్ అండ్ మేల్ మీద కూడా ఇద్దరికి మనిషికి నిద్ర అవసరము అంతే. మినిమం ఎన్ని అవర్స్ స్లీప్? మినిమమ్ ఆఫ్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. నెక్స్ట్ డయట్ ఎప్పుడైనా తేలికగా అరిగిపోయేవి లిమిట్లో తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా కడుపు నిండా తినండి అంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ టమ్మీ ఒక 70% వరకే తినండి. ఎందుకంటే పొట్టలో ఆహారం అనేది తిరుగుతూ డైజెస్ట్ అవుతుంది అనమాట. నిండా నింపేస్తే అది మూవ్ అవ్వలేదు, అప్పుడు గ్యాస్ట్రైటిస్ రావడం కానీ ఇండైజెషన్ లాంటివి అవుతాయి అనమాట. సో తిన్నప్పుడు యూ షుడెంట్ ఫీల్ అన్ఈజీ, తిన్నప్పుడు హాయిగా సాటిస్ఫైడ్గా ఉండాలి. ఓకే, స్టే హైడ్రేటెడ్, మంచిగా మీరు ఇవాళ రేపు సీట్ సైక్లింగ్ అని వస్తుంది అనమాట, అవి ఫాలో చేయండి. సో ఈ చిన్నవి పెద్ద రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి? ఫీమేల్ అండ్ మేల్లో కూడా కరెక్ట్ ఏజ్ ఏంటి? ఓకే, సో నేను దీన్ని 2గా డివైడ్ చేస్తాను. ఇవాళ రేపటి ఉన్న జనరేషన్ థాట్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, సో నేను ఇవన్నీ అయిపోయాక స్టార్ట్ ప్లానింగ్ అనేది. 1, both the couple should be mentally and physically be fit. ఓకే, నంబర్ 2, బయోలాజికల్గా చూసుకుంటే 30 years లోపల కన్సీవ్ అవ్వడం బెటర్. ఎందుకంటే గ్యామీట్ క్వాలిటీ ఇంపార్టెంట్. గ్యామిట్ అంటే ఏంటి? మన ఎగ్ అండ్ స్పర్మ్. ఇప్పుడు 25 years ఫీమేల్కి కానీ మేల్కి కానీ 35 years ఉన్న మేల్కి ఫీమేల్కి కానీ బాడీ కెపాసిటీస్లో చాలా తేడా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ఏదైతే డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఉంటుందో అవన్నీ కరెక్ట్గా ఫాలో చేసుకుని ఒక కొంచెం ముందుకు వెళ్ళినా పర్వాలేదు, దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. ఐడియలీ బయోలాజికలీ విదిన్ 30 is always a good age. ఓకే, సో అంటే మీరన్నట్టే ఈ లైఫ్ స్టైల్లో చాలామంది కూడా ప్రెగ్నెన్సీని అంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూ అంటే ఆఫ్టర్ 30 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అండ్ పుట్టే బేబీకి ఏమైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమైనా వచ్చే? నాట్ ఆల్వేస్, ఎప్పుడు ఇష్యూస్ అనేవి రావు. నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పెళ్ళి షుడెంట్ బి కన్సాంగ్వినియస్ మ్యారేజ్. అంటే మేనరికంలో చేసుకోవడము, లేకపోతే ఫీమేల్ పేరెంట్స్ మేనరికంలో ఉన్న, జెంట్స్ వైపు పేరెంట్స్ మేనరికంలో ఉన్న కొంత పాస్ ఆన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మేనరికంలో ఉన్న పెళ్ళిళ్ళు ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. ఏం ఇష్యూ లేకపోతే పర్వాలేదు, బట్ ద చైల్డ్
విల్ హ్యావ్ ఇష్యూస్, జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటాయి. నెంబర్ 2, ఏజ్. నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ అగైన్ ఇవాళ కొంచెం పారామీటర్స్ మారాయి, ఇంతకు ముందు పారామీటర్స్ లాగా లేవు. బట్ ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 35 years లోపల ఏఎంహెచ్ అనేది పర్వాలేదు, ఒక లిమిట్లో ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది డ్రాప్ అయ్యేటప్పుడు క్వాలిటీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. దట్ విల్ లీడ్ టు యానోవులేషన్, అంటే ఎగ్ పెరగకపోవడం అనే ఇష్యూస్ వస్తాయి. సో దీని బెటర్ ఒక 35 years లోపు ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ అయినా కానీ మనకి ఫర్ ఎనీ అదర్ కమిట్మెంట్ రీజన్స్ ఉంటే 35 years వరకు అట్లీస్ట్ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఫాలో చేసుకుంటే దే షుడెంట్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే. సో అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అంటే వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ ఉంటుంది. సి టు బి వెరీ ఆనెస్ట్, ఇండియన్ క్రౌడ్లో ఇంకా అంత ఓపెన్నెస్ రాలేదు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉందని ఫీమేల్స్ యాక్సెప్ట్ చేసినట్టు, టు బి వెరీ ఆనెస్ట్, మేల్స్ అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, లైక్ పాయింట్ కమ్స్ టు దిస్ సేమ్ థింగ్. మీరు ఫేస్ చేసిన కేసు ఏమైనా ఉందా? ఎస్, మెనీ ఉన్నాయి. సి అజూస్పర్మియా అనగానే హౌ కెన్ మేల్ హ్యావ్ ఇష్యూస్ అంటారు. అరే స్పర్మ్ రిపోర్ట్ అంతా క్లియర్గా ఉంది, 0 nil స్పర్మ్స్. ఓకే, బట్ ఫీమేల్ పారామీటర్స్ క్లియర్గా ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. ఇప్పుడు బాడీ అలా రియాక్ట్ అవుతుంది అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. అలా చాలా కేసెస్ ఉన్నాయి. కానీ ఏదో అజూస్పర్మియా ఉండడం వల్ల మొత్తానికి వాళ్ళనే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ది డాక్టర్ హ్యాస్ టు షో అప్ అండ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. అండ్ లో ఎంహెచ్ ఉండడం వల్ల కూడా కన్సీవ్ అవ్వరని కాదు. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫీమేల్కి ఆన్ అన్ యావరేజ్ 1 to 4 ఇస్ అ నార్మల్ వాల్యూ. ఓకే, సో ఎగ్ రిజర్వ్ అంటే ఏంటంటే ఇంత ఎగ్ ఉండాలనేది అవసరం. ఓకే, ఇప్పుడు దాంట్లోంచి కనుక డ్రాప్ అయిపోతే కన్సెప్షన్ అనేది లేట్ అవుతుంది. సో ఈ పారామీటర్స్లోనే చూసుకుంటే మంచిది. అపార్ట్ ఫ్రమ్ దట్ దే షుడెంట్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే, సో చాలామందికి యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే ఓవరీ సిస్ట్ అని ఇట్లాగా. సో అవి అంటే ఏమైనా ముందుగా సిమ్టమ్స్ వస్తాయా? దాన్ని కనిపెట్టడం ఎలా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. సో సిస్ట్ అంటే ఇవాళ రేపు ఒక చాలా ఫేమస్ కామన్ ఎగ్జాంపుల్ PCOD, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, PCOS, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీనికి మీరు ఏమడిగారు, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్. PCOD ఉన్న వాళ్ళకి ఫస్ట్ అందరికి ఏమనుకుంటారంటే PCOD ఉంటే పీరియడ్ డిలే అవుతుంది, పీరియడ్ రాదు. నో, దేర్ ఆర్ పీపుల్ PCOD ఉన్నా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. కాకపోతే దీని టిపికల్ సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడము, ఫేషియల్ హెయిర్ రావడము, యాక్నే ఉండడము, మెడ దగ్గర డార్క్ ప్యాచెస్ రావడం అనమాట, అకాంతోసిస్ నైగ్రికాన్స్. ఓకే, అండ్ మూడ్ స్వింగ్స్ ఉండడము, ఫ్లక్చువేషన్స్ ఉండడము, ఊరికే కోపం చిరాకు రావడము, హెయిర్ ఫాల్ ఉండడం, ఇవి కొన్ని కామన్గా చూసే సిమ్టమ్స్ అనమాట. ఇవి ఎవరికి వస్తాయి? పీపుల్ విత్ లెస్ యాక్టివిటీ, ఎవరైతే చాలా సెడెంటరీగా ఉంటారో, అసలు ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడము, జస్ట్ తినేసి ఒక దగ్గర కూర్చోవడము, అండ్ మాటికి ఆకలి కావడం కూడా ఉంటుంది. ఎందుకంటే బాడీ, ఇప్పుడు నేను చెప్పినట్టు డార్క్ ప్యాచెస్ ఏవైతే వస్తాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ లోపల చాలా సెల్స్ ఉంటాయి. మనం తిన్నది ఏదైనా, మీరు గ్లూకోజ్ విని ఉంటారు, అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చపాతీ తిన్నాను, ఇట్ విల్ బర్న్ యాజ్ గ్లూకోజ్. ఎప్పుడైతే బాడీ అప్టేక్ చెయ్యదో దానికి ఊరికే అనిపిస్తుంది, అదే నాకు ఫుడ్ దొరకలేదే, సో నాకు ఆకలేస్తుందని నేను బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాను, ద పర్సన్ విల్ హ్యావ్ ఇట్. ఇలా చీటికి మాటికి తింటూ ఉండడం వల్ల మీ బాడీ అనేది షుగర్స్ ఎరాటిక్గా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాయి, జనరలైజ్డ్గా యూటిలైజ్ అవ్వవు, అవి యూజ్ చేయదు బాడీ. అందుకనే సిగ్నల్ పంపిస్తుంది, అది యూజ్ కావట్లేదు, బాడీకి అది అందట్లేదు, సో నాకు ఆకలేస్తుంది, సో ఊరికే తినడం అలవాటు అవుతుంది. సో అది చేయబట్టి వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, మెటబాలిజం అనేది జారిపోతుంది అనమాట. సో ఎనీ ఫీమేల్ విత్ PCOD విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్ ఇష్యూస్. లివర్ ఫంక్షన్ ఏంటి? ఫ్యాట్ని తినేయడం, డైజెస్ట్ చేయడం, ఇమాల్సిఫికేషన్ అంటారు. ఎప్పుడైతే దాని మీదనే ఫ్యాట్ వచ్చి కూర్చుంటుందో సంథింగ్ ఈజ్ మేజర్లీ రాంగ్. సో PCOD ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది. అండ్ వచ్చే జనరేషన్లో ఇంకా ఫర్దర్ ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ PCOD. సో నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. బెటర్ ఫాలో ది దేశీ వే.
అంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి, అలాగే ఆయుర్వేదంలో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? Yes, పీసీఓడి, first, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్. పీసీఓడి అసలు ఎలా ఫార్మ్ అవుతుందంటే లోపల నార్మల్ సైకిల్ ఎలా ఒక ఫీమేల్కి ఒక ఎగ్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది, అది గ్రో అవుతుంది అండ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అది బేబీ లాగా మారిపోతుంది, లేదంటే పీరియడ్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే వచ్చే ఎగ్ అనేది సరిగ్గా ఫస్ట్ గ్రో అవ్వదు. గ్రో అవ్వక అది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ వస్తాయి అనమాట. ఇది ఒకటి 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 ఓవరీస్లో పేరుకుపోయి అది సిస్ట్ లాగా మారిపోతుంది, డిపాజిషన్ అయిపోయి. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఆఫ్ పీసీఓడి. దీన్ని ఎలా ట్రీట్ చేస్తామంటే నెంబర్ 1 టార్గెట్ ది ఓవులేషన్. ఓవులేషన్ బూస్ట్ చేయడానికి పెట్టే మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఎగ్ పెరిగితే లోపల యూట్రైన్ క్యావిటీలో వచ్చే ఎండోమెట్రియం బాగా వస్తుంది, దట్ విల్ హెల్ప్ హర్ కన్సీవ్. ఓకే, అండ్ ఏ మందు కూడా ఉట్టిగా నేను మందులు వేసుకొని కూర్చుంటాను, నేను ఎక్సర్సైజ్ చేయనంటే నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ అ ఫీమేల్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలి, 40 minutes బ్రిస్క్ వాక్ ఉండాలి, 8 to 8. ప్లీజ్ ఫాలో దిస్ టైమ్ టేబుల్ ఫర్ ఫుడ్. 8 o'clock బ్రేక్ఫాస్ట్, 2 o'clock లంచ్, 8 o'clock డిన్నర్. ఓకే. ఓకే, ఫీమేల్స్కి బెటర్ మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయడము, నెయ్యి మజ్జిగ ఓకే, అండ్ ఫ్రూట్స్ బాగా తినడం, రోజుకొక ఫ్రూట్ తినండి పర్వాలేదు, అండ్ ఆకుకూరలు బాగా తినడము, బీన్స్ వెరైటీ బాగా తినడము, లేకపోతే ఏదైనా వెజిటబుల్ విచ్ ఇస్ డార్కర్ ఇన్ కలర్, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి తినడము. అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు బెటర్ గో ఫర్ బాయిల్డ్ ఎగ్ ఆర్ చికెన్. యూ కెన్ అవాయిడ్ రెడ్ మీట్, అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉండండి ఒకసారి మీరు డయాగ్నోజ్ అవుతాయి. ఓకే, సో అంటే ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అలా ప్రెగ్నెన్సీ రావడం ఏమైనా ప్రమాదమా, అసలు ఏంటి? నాట్ ఎట్ ఆల్. పీసీఓడి ఉండడం వల్ల నెంబర్ 1 ప్రెగ్నెంట్ అవ్వరని కాదు, అలా ప్రెగ్నెంట్ అవుతే పిల్లలకి ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు. బేసికల్గా ఎగ్ క్వాలిటీ బాగుంటే కన్సెప్షన్కి ఏం ఇబ్బంది ఉండదు. ఓకే, అక్కడ ఈ బేసిక్ గ్రోత్, ఎగ్ది గ్రోత్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి కన్సీవ్ అవ్వడంలో టైం పడుతుంది, బట్ నాట్ దట్ దే విల్ నెవర్ కన్సీవ్. సో పిల్లలకి అది చేయబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ పుట్టిన తర్వాత మీరు మీ పిల్లల్ని టేక్ కేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఇప్పటి నుంచే ఫౌండేషన్ వేస్తుండండి, ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి, ప్లీజ్ డోంట్ గివ్ దెమ్ మొబైల్స్. ఓకే, సో యాక్చువల్గా అంటే చాలామంది కూడా ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి తెలీదు, వీటికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అసలు? పీసీఓడి నెంబర్ 1 వెయిట్ గెయిన్ ఉంటుంది, అయ్యే వాళ్ళకి పీరియడ్ డిలే అవుతుంది, లేకపోతే ఎర్లీ సైకిల్స్ వస్తాయి, సైకిల్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది, యాక్నే బాగా ఉంటుంది, మెడ దగ్గర డార్క్ ప్యాచెస్ వస్తాయి, జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ పొట్ట భాగం బాగా వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ టిపికల్ సిమ్టమ్స్. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఫీమేల్కి కావాల్సినవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవి ఒక సైక్లిక్ ప్యాటర్న్లో వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుందో టెస్టోస్ట్రాన్ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ అ జెంట్స్ హార్మోన్. అందుకే మేల్స్కి గడ్డాలు మీసాలు ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఇద్దరి మేల్ ఫీమేల్ అన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట, కాకపోతే ఒకళ్ళలో కొన్ని డామినెంట్గా ఉంటాయి, కొన్ని జెంట్స్లో కొన్ని డామినెంట్గా ఉంటాయి. జెంట్స్లో టెస్టోస్ట్రాన్ ఉంటుంది, మనలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ పోతుందో అవసరం లేనివి ఎక్కువ అవుతాయి, కావాల్సినవి తక్కువ అయిపోతాయి. అందుకే చిన్న దగ్గర హెయిర్ రావడము, ఫేషియల్ హెయిర్ గ్రోత్ రావడం అలాంటివి ఉంటాయి. సో దీస్ ఆర్ ది టిపికల్ సిమ్టమ్స్. ఒకసారి ఇలా వస్తే ప్లీజ్ రీచ్ అవుట్ అ డాక్టర్ ఎట్ ది ఎర్లియస్ట్. అంటే ఇప్పుడు గైనకాలజీ డాక్టర్ని సో ఎప్పుడు మీట్ అవ్వాలి అంటే చాలామంది కూడా కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని అనుకుంటారు. సో దీనికి సంబంధించి రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే పీరియడ్ సైకిల్స్ గురించి టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయించుకోవాలి అంటే మన హెల్త్ ఎలా ఉంది గైనిక్ పరంగా అని చెప్పేసి టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇయర్లీ ఎన్ని టైమ్స్ డాక్టర్ని విజిట్ చేయాలి? ఐ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఒకవేళ మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఆర్ అదర్వైజ్ ఆల్సో గైనకలాజికల్ కేస్ అనుకోండి, ఎప్పుడైనా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీరు పెళ్లి చేసుకునే ముందు కానీ మీ బేసిక్ పారామీటర్స్ ఒకసారి చూసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు హెచ్పిఏవన్సీ కానీ, థైరాయిడ్ కానీ, ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, దాని తర్వాత టార్చ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయన్నమాట. అండ్ ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్, ఇదేంటంటే మీ అల్ట్రాసౌండ్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ కనిపిస్తుంది, హెచ్పిఏవన్సీలో మీ షుగర్ ప్రొఫైల్ వస్తుంది, థైరాయిడ్లో మీ మెటబాలిక్ రేట్ ఎలా ఉంది అవన్నీ వస్తాయి,
ఇందాక నేను చెప్పినట్టు ఎగ్తో సంబంధించినవి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కనుక ఆన్ అన్ యావరేజ్ బాగుంటే యువర్ కన్సెప్షన్ విల్ బి ఫైన్. సో ఎప్పుడైనా వన్స్ మీరు కొంచెం 20s దాటిన తర్వాత ఒకసారి మొత్తం ప్రొఫైల్ చేయించుకోండి. అండ్ 6 monthsకి ఒకసారి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవి ఇందాక మెన్షన్ చేసిన అవి చేయించుకుంటూ ఉంటే బెటర్. ఓకే. సో చాలా మందికి వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే లైట్ ఎల్లో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో దానికి అలాగే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఏమన్నా అంటే కనెక్షన్ ఉందా? అదేమన్నా సిమ్టమా అసలు? ఎందుకు వైట్ డిశ్చార్జ్ అనేది ఒక జనరలైజ్ టర్మ్. విల్ టేక్ ఇట్ లైక్ డిశ్చార్జెస్. ఇవి 2 విధాలుగా ఉంటాయి, హెల్దీ, అన్హెల్దీ. హెల్దీ డిశ్చార్జ్ ఈజ్ ఆఫ్టర్ పీరియడ్స్ అనమాట, ఓవులేషన్ డిశ్చార్జ్ అనమాట. ఓకే, ఇది ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆర్ గ్రోత్ వస్తున్నప్పుడు, ఓవులేషన్ అవుతున్నప్పుడు వస్తుంది. దిస్ విల్ నాట్ బాదర్ యూ ఇన్ ఎనీ వే. అది వస్తుంది, దాని మన వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. నెంబర్ 2 ఏదైతే మనకి అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఉంటాయో, ఇవి మొత్తం మంత్ ఉండడం కానీ, లేకపోతే లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఉంది దీన్ని, ఎన్ని మెడిసిన్స్ అయినా తగ్గకపోవడం కానీ ఇలాంటివి ఉంటే దట్ ఈస్ అ ప్రాబ్లం. వచ్చిన ఒక డిశ్చార్జ్ ఎప్పుడైనా ఒక ఫీమేల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. నెంబర్ 1 స్మెల్ ఉండడము. ఓకే. నెంబర్ 2 కలర్ చేంజెస్ ఉండడం, అంటే గ్రీనిష్గా ఉంది, గ్రేయిష్గా ఉంది, ఎల్లోగా ఉంది. ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అలా కలర్ చేంజెస్ వస్తాయి అన్నమాట. నెంబర్ 3 ఇరిటేషన్, ఇచ్చింగ్ ఉండడం. ఈ 3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా ఫీమేల్స్ ఏమనుకుంటారంటే డిశ్చార్జ్ అనేది కామన్ కదా, అందరికీ అవుతుంది అని. సో పీరియడ్ తర్వాత వచ్చే 10-day డిశ్చార్జ్, ఓవులేటరీ డిశ్చార్జ్ ఇస్ హెల్దీ, బట్ నాట్ అ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ. ఆర్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇట్ చెక్డ్ వన్స్. ఓకే. చాలా మందికి అంటే వెజినల్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. అసలు ఎందువల్ల వస్తాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? నెంబర్ 1, ఒక ఇన్ఫెక్షన్ రావడానికి ఇమ్యూనిటీ హ్యాస్ టు బి ఆన్ పాయింట్. ఓకే, ఇమ్యూనిటీ లేకపోతే మీ ఏ చిన్న చితక ఇన్ఫెక్షన్ అయినా మిమ్మల్ని ఊరికి పట్టేసుకుంటుంది. లైక్ కోవిడ్లో ఏం చెప్పారు, ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తినండి, బాగా వాకింగ్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. సో దిస్ విల్ మెయింటైన్ ది హార్మనీ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీకి ఒక ప్రాబ్లం వస్తుందో ఇన్ఫెక్షన్స్ అనేవి పట్టుకుంటాయి. నెంబర్ 1, నెవర్ యూజ్ వెట్ క్లోత్స్. ప్యాంటీస్ని నీట్గా డ్రైగా, లేకపోతే మీకు అలాంటి డిశ్చార్జెస్ వచ్చే టెండెన్సీస్ ఉన్నాయి, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ప్లీజ్ మెయింటైన్ పర్సనల్ హైజీన్. నెంబర్ 2, ఇప్పుడు ఎవరైనా మ్యారీడ్ కపుల్ ఉన్నారనుకోండి, దేర్ ఆర్ సమ్ కేసెస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారనమాట. సో దిస్ కెన్ బి 1 రీజన్. ఓకే. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దీనికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ ఎట్ ది ఎర్లియెస్ట్. ఓకే. కొంచెం విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడము. ఓకే. ఆమ్లా ఈజ్ బెస్ట్, ఇండియాలో దొరికే బెస్ట్ ఫుడ్. దీని ఆయుర్వేదంలో ధాత్రి అంటారు అనమాట, అంటే మదర్. సో ఇది ఏదైనా సాల్వ్ చేస్తుంది. సో ఎవరైనా ఒక ఫీమేల్ ఎప్పుడు పర్ డే ఒక ఆమ్లాని తీసుకోండి. ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ ఎనీథింగ్, గట్ కానివ్వండి, లేకపోతే మీ ఇన్ఫెక్షన్స్ కానీ. ఇట్స్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇది చేయబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నెంబర్ 1 కలవడంలో ఇష్యూ ఉంటుంది. నెంబర్ 2, ఈ ఇన్ఫెక్షన్ చేయబట్టి ఒకవేళ ఒక ఫీమేల్ కన్సీవ్ అయినా బిడ్డ వెళ్ళి ట్యూబ్లో ఇరుక్కునే ప్రాబ్లం ఉంటుంది అనమాట, విచ్ ఈస్ గోయింగ్ టు బి అ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఆర్ మాటికి చీటికి అబార్షన్స్ అవి పోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే యూట్రైన్ క్యావిటీ అనేది, గర్భసంచి అనేది బేబీకి హోమ్. ఒక 9 months అది అక్కడే ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అవి ఉండడం వల్ల నెంబర్ 1 ఆ ఏరియాలో వాపు వస్తుంది, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తాయి. అండ్ ఇప్పుడు మీరే ఉంటారు ఏదైనా రెస్టారెంట్లో అన్ఈజీగా, ఫిల్దీగా ఉంటే ఎన్వైరన్మెంట్ మనం కూడా ఉండలేము. ఒక బేబీకి కూడా అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ సపోర్టివ్గా లేకపోతే ఆ ఏరియా వదిలేస్తుంది దాన్ని. సో ఇట్ విల్ డ్రాప్. ఓకే. ఆ ఏరియాని ఇంప్రూవ్ చేయాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి. సో డిశ్చార్జ్ విల్ హిండర్ ది కన్సెప్షన్ ఆల్సో. ఇంకొకటి, కలిసేటప్పుడు స్పర్మ్ కనుక లోపలికి వెళ్తూ ఉన్నట్టయితే డిశ్చార్జెస్ వాటిని చంపేస్తాయి. ఇలాంటి వాళ్ళు కూడా కన్సీవ్ అవ్వరు. దట్ ఈస్ కాల్డ్ స్పర్మిసైడల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ది వజైనా ఆర్ ది రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఎందుకంటే కరెక్ట్గా ఈ పర్టికులర్ మందు అని చెప్పడానికి ఉండదు, ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి ఉండదు. కండిషన్ని బట్టి ట్రీట్ చేస్తాం అన్నమాట. బట్ ఏదైనా ఒక డిశ్చార్జ్ అనేది ప్రొలాంగ్డ్గా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అన్నప్పుడు ఎట్ ది ఎర్లియస్ట్ వెళ్ళి ఒక డాక్టర్ని కలవడం అనేది బెటర్. ఓకే.
మేడం హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది కొంతమందికి డిలే బ్లీడింగ్ అంటే కొంతమందికి అంటే ఒక 5 డేస్ 6 డేస్ లేట్ వస్తుంది. వాళ్ళు పీరియడ్స్ వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? దీనివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో అంటే ఇదేమన్నా ఒక హెల్త్ ఇష్యూకి ఇండికేషనా? అసలు ప్రొలాక్టిన్ అంటే ఏంటి? ఓకే, హెవీ బ్లీడింగ్, డిలేడ్ పీరియడ్స్ అండ్ ప్రొలాక్టిన్. హెవీ బ్లీడింగ్ అనేది అదొక ప్యాటర్న్ అనమాట. పీరియడ్ హెవీ బ్లీడింగ్లో చాలా ఉంటాయి అనమాట. క్విక్గా ఎర్లీ పీరియడ్స్ రావడం, లేకపోతే స్పాటింగ్ అయినా చాలా రోజులు అవ్వడము, ఇది ఒక 5 డేస్కైనా ఎక్కువ ప్యాడ్స్ వాడడం, దీన్ని హెవీ బ్లీడింగ్గా కన్సిడర్ చేస్తాము. సో దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పీసీఓడి కనుక బాగా ఎరాటిక్గా ఇప్పుడు డిలే అయ్యి ఒక 3 months తర్వాత వస్తే అది ఎత్తి కొట్టి బయటకు వస్తుంది అనమాట. బ్లీడింగ్ చాలా సివియర్గా వస్తుంది. సో ఇది కొంచెం విషియస్ అనమాట. సో ఇట్ ఈస్ కండిషన్ రిలేటెడ్. డిలేడ్ పీరియడ్స్ అంటారా? డిలేడ్ పీరియడ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ మెనీ. పీసీఓడి విత్ డిలేడ్ పీరియడ్స్, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది లేట్గా అయినా వస్తుంది. ప్రొలాక్టిన్ ఇందాక మీరు అడిగారు, అది ఎక్కువైనా వస్తుంది. ప్రొలాక్టిన్ ఈజ్ అ హార్మోన్ విచ్ యూ కెన్ సీ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. ఓకే, బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు కదా, ఆ మదర్స్లో ఉంటుందన్నమాట. అందుకే లాక్టేషనల్ అమెనోరియా అంటారు. అంటే పాలు ఇచ్చేటప్పుడు కొన్ని రోజులు ఫీమేల్కి పీరియడ్ రాదు. ఓకే, నేచర్స్ ప్రొటెక్టివ్ మెకానిజం అది. అది గనక ఒక నాన్ ప్రెగ్నెంట్ విమెన్లో ఎక్కువ అవుతే అది ఫస్ట్ పీరియడ్స్ ఆపేస్తుంది. ఇట్ ఈస్ అన్ అజంప్షన్ అనమాట బాడీ. ఓహే, పీరియడ్ అది ప్రొలాక్టిన్ పెరిగిపోయింది కదా, ప్రాబబ్లీ షీఈ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు పీరియడ్ రాకూడదు అన్న దానికి ఒక మెకానిజం ఉంటుంది లోపల. దీని సిమ్టమ్స్ ఏంటంటే ఒక నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్ బ్రెస్ట్ నుంచి డిశ్చార్జెస్ రావడం, విచ్ లుక్స్ లైక్ మిల్క్, స్టిక్కీగా ఉండడము. ఓకే, అండ్ బ్రెస్ట్లో టెండర్నెస్ ఉండడం అనేది దీని టిపికల్ సిమ్టమ్. సో ఎప్పుడైతే మీకు పీరియడ్ డిలే అవుతుందో, డిలే పీరియడ్ నాట్ జస్ట్ అంటే ఓన్లీ పీసీఓడి ఉండడం వల్ల కాదు, ఇట్ క్యాన్ బి ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ క్యాన్ బి ప్రెగ్నెన్సీ. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు పీసీఓడి డిలేడ్ పీరియడ్స్ ఉన్నాయి కదా, నేను అసలు ఎప్పుడు కన్సీవ్ అవ్వను, నాకు ఈసారి కూడా డిలే అయిపోయింది అని చూసుకోకుండా ఉండకండి ప్లీజ్. అంటే ఈ ప్రొలాక్టిన్ ఎందుకు వస్తుంది అసలు? అంటే బేబీ పుట్టలేని వాళ్ళలో కూడా ఇది ఎందుకు? ఇవాళ రేపు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి స్ట్రెస్ రిలేటెడ్, ఇందాక చెప్పినట్టు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉన్నాయి. వెనకటికి ఎవరికి లేవు, ఇప్పుడే ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగిందో మనిషి ప్రొడక్టివిటీ కూడా అంత జారిపోయింది. ఐ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన దగ్గర బెంజ్ కార్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ క్లాసిక్ కార్. దాన్ని నేను వాడకుండా ఇంట్లో పెట్టి నా దగ్గర బెంజ్ ఉంది అంటే ఒక 6 నెలల లోపల ఇంజన్ అనేది పాడైపోతుంది. దాన్ని వాడుతూ ఉంటే దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సేమ్ అప్లైస్ ఫర్ ద బాడీ ఆల్సో. ఇవాళ రేపు ఉన్న మిత్ ఏంటంటే నాకు ఏం పని లేకపోయినా నేను తిని ఉచ్చి కూర్చున్నా, నాకు అన్నీ సరిపోతాయి, నేను క్లీన్ డైట్ తింటున్నాను కదా. తిన్నది రైట్ ఫుడ్ ఉండాలి, దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేయాలి. ఇది ఎప్పుడైతే జరగదో ఇప్పుడు ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇవాళ రేపు చిన్న పిల్లలకు వస్తున్నాయి. ఒక 18 year గర్ల్ అనేది చాలా షైనీగా, యంగ్గా, యాక్టివ్గా ఉండాలి. ఇవాళ రేపటి వాళ్ళు ఎలా ఉంటున్నారు? లేజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ చేయబట్టి పాపం వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నారు, మెంటల్ ఇష్యూస్ వస్తాయి, ఒబేసిటీ కూడా. అది వాళ్ళు ఇంకా అది ఏమవుతుందంటే ఒక ఫోమో లాగా క్రియేట్ అవుతుంది అన్నమాట. బయటకు వెళ్ళినా నేను లావు ఉన్నాను కదా, అదొక డిసప్పాయింట్మెంట్ ఫ్యాక్టర్ లాగా ఫీల్ అవుతారు. అవి చేయబట్టి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, వాళ్ళు ఎక్కిరిస్తున్నారు నన్ను, వీళ్ళు ఎక్కిరిస్తున్నారని. సో ఫస్ట్ ఎప్పుడైనా లైఫ్ స్టైల్ అనేది బ్యాలెన్స్ చేయకుండా ఎన్ని మందులు వేసుకుని ఇట్ ఇస్ అట్టర్ వేస్ట్. సో ఆయుర్వేదంలో చెప్పేదే అది. ఫస్ట్ లైఫ్ స్టైల్ బాగుండాలి. మీరు ఎన్ని మందులు వాడినా మందే. మీ రెగ్యులర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ విల్ సేవ్ యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ అసలు పీరియడ్స్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండ్ ఈ మధ్య కాలంలో ప్యాడ్స్ కానివ్వండి, అలాగే పీరియడ్ కప్స్ అని ఇట్లా చాలా వస్తున్నాయి కదా. సో అంటే ఏది యూస్ చేస్తే బెటర్? ఓకే, ఎప్పుడైనా మనం కూడా కొంచెం జనరేషన్తోనే అప్డేట్ అవుతూ ఉండాలి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ మీరు ఆన్ అన్ యావరేజ్ క్విక్గా అవర్లీ బేసిస్లో కానీ, లేకపోతే ఎర్లీగా ప్యాడ్ బాగా డిలే అవ్వకుండా మార్చుకుంటూ ఉన్నారంటే ప్యాడ్ కూడా బెటర్. లేదు బికాస్ ఆఫ్ ఎనీ రీజన్స్ మీరు కప్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే విమెన్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ నా. ఓకే, ఆల్ బికాస్ ఆఫ్ పీరియడ్ వచ్చిందని నేను చేయలేను అని చెప్పకూడదు, బికాజ్ కాంపిటేటివ్ వరల్డ్ అలా ఉంది. బట్ ఎక్కువసేపు దాన్ని డిలే చేయకుండా లోపల పెట్టుకోవడము, అవి ప్యాడ్ అయినా కూడా
ఎక్కువ నానిపోయి ఉన్న లాంగ్ స్టాండింగ్ అవర్ ఉన్న అది కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట. సో బీ వెరీ వైజ్, చేంజ్ ఇట్ అట్ ది ఎర్లియెస్ట్. మీరు కప్పు వాడినా యూనో దాన్ని క్విక్గా మార్చుకోవడము, క్లీన్గా ఉండడం పీరియడ్ అప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈట్ గుడ్ ఫుడ్. పీరియడ్ క్రేవింగ్స్ వస్తున్నాయని బర్గర్లు పిజ్జాలు తినకండి, ఇట్ విల్ హార్మ్ యూ వెరీ బ్యాడ్లీ. అంటే చాక్లెట్స్ కూడా ఎక్కువ మంది తింటూ డార్క్ చాక్లెట్ ఇస్ గుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బట్ నో పేస్ట్రీస్. ఇవాళ రేపు తింటున్నారు కదా, నాకు క్రేవింగ్ స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి, నేను పేస్ట్రీ తినాలనుకుంటా, గులాబ్ జాములు, రసగుల్లాలు ఎప్పుడో ఒకసారి కొంచెం తింటే పర్వాలేదు. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఓకే, బట్ నాట్ బియాండ్ ది బార్. ఈట్ క్లీన్, మీకు తేలికగా అరిగిపోయేవి తినండి. అండ్ పీరియడ్లో యూ క్యాన్ డూ ఎక్సర్సైజ్, బట్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ టూ యూనో బాగా ఇంటెన్సిటీ ఉన్నది కాదు. చిన్న చిన్నవి చేసుకోవచ్చు, పర్వాలేదు. అది కొంచెం క్రాంప్స్ని రిలీవ్ చేస్తుంది. యూ క్యాన్ బీ యాజ్ అ నార్మల్ ఇండివిజువల్. సో యాక్చువల్గా చాలా మంది పీరియడ్ డిలే అవ్వగానే ఒక 4-5 డేసే కదా, ఏముంది నార్మలే కదా అనుకుంటున్నారు. సో బయట కూడా చాలామంది ఒక 4-5 డేస్కి ఏం కాదు, ఒక 10 డేస్ 15 డేస్ అట్లా అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. సో ఈ నెగ్లిజెన్సీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఓకే, సి పీరియడ్ డిలే అనేది చాలా వర్సటైల్ టాపిక్. ఓకే, అది పీసీఓడి ఉండడం వల్ల అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కూడా అయి ఉండొచ్చు. ఇవాళ రేపు ఉన్న పెద్ద మిత్ ఏంటంటే, ఇట్స్ నాట్ మిత్, వాళ్ళకి అలా అనిపిస్తోంది, నాకు పీసీఓడి ఉంది, నాకు ఎట్లాగో పీరియడ్ డిలే అవుతుంది కాబట్టి ఇది ఈసారి కూడా డిలే, అదే పీరియడ్ రాకపోవడం వల్ల, పీసీఓడి ఉండడం వల్ల అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో పీరియడ్ వచ్చాక అవుట్ ఆఫ్ ది బ్లూ కలవడము, అది ఓవులేట్ అవ్వడము, అది ప్రెగ్నెన్సీగా డిటెక్ట్ అవ్వడము సరిగ్గా జరగకపోతే పీరియడ్ డిలే అవుతుంది. అండ్ వీళ్ళేమనుకుంటే నాకు ఆల్రెడీ హిస్టరీ డిలే ఉంది కాబట్టి నేను చూసుకోను, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి నేను చూసుకోను అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. నాట్ నెసెసరీ ఒకసారి డిలే వస్తుంది పీరియడ్ డిలే, కానీ ఇఫ్ యూ ఫీల్ దట్ డిలే కలిసారు మధ్యలో డిలే దాని తర్వాత అయిందంటే, ఎప్పుడైనా డిలే అయినప్పుడు ప్లీజ్ చెక్ యువర్ యూపీటీ ఇఫ్ యూర్ అ మ్యారీడ్ కపుల్. ఓకే, సో చాలామంది కూడా ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్ డిలే అయిందంటే టెస్ట్ కిట్ తెచ్చుకుంటారు, ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటారు. సో కొంతమందికి పాజిటివ్ ఉన్నా కూడా అందులో సరిగా చూపించదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో అలా చూపించకపోయినా కూడా సో చూపించలేదు కదా అని చెప్పేసి నేను ప్రెగ్నెంట్ కాదేమో అనుకొని అసలు చెకప్ కానీ హాస్పిటల్కి కూడా వెళ్ళరు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో యూపీటీ కిట్ అనేది బేసిక్ టెస్ట్ అనమాట. దీంతో ఏంటంటే హెచ్సిజీ హార్మోన్ దాని మీద రాసి ఉంటుంది, హెచ్సిజీ. సో ఈ హార్మోన్ కిట్ మీద ఉంటుంది, అది యూరిన్తో రియాక్ట్ అవుతుంది. పాజిటివ్ వస్తే 2 లైన్స్ కనిపిస్తాయి పింక్వి. ఒక్కొక్కసారి కనిపించదు. ప్రాబబ్లీ ఇది ఎట్లా టెస్ట్ చేయాలంటే పొద్దునే లేచిన వెంటనే ఫస్ట్ యూరిన్తో చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి యూరిన్ శాంపిల్ తక్కువ వేసినా అది రియాక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇలా డౌట్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తను 2 టెస్టులు రాస్తారు. ఒకటి బీటా హెచ్సిజీ, ఓకే, అండ్ దాంతో పాటు ఒక అల్ట్రాసౌండ్ అనమాట, పొట్టపై నుంచి చేస్తారు. అది ఎందుకంటే బీటా హెచ్సిజీలో ఒకవేళ నంబర్ హై వచ్చింది, లైక్ 1000s వచ్చిందంటే యూఆర్ కన్సీవ్డ్, అది కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. లేదు, స్కాన్లో గర్భసంచిలో శాక్ కనిపిస్తుందా లేదా, ఆర్ బీటా హెచ్సిజీలో రీడింగ్ వచ్చి అల్ట్రాసౌండ్లో కనిపించకపోతే ఇట్స్ ఎ ప్రాబ్లం. ప్రాబబ్లీ మీ బేబీ వెళ్ళి ట్యూబ్లో ఇరుక్కుపోవడము అట్లాంటివి ఉంటాయి. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎమర్జెన్సీ అవుతుంది. బాడీ లోపలే ట్యూబ్ బ్లాస్ట్ అయిపోతే మొత్తం బ్లడ్ స్పిల్ అయిపోతుంది. అది షాక్లోకి వెళ్ళిపోతారు ఫీమేల్స్, అది ఎమర్జెన్సీ, ట్యూబ్ కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కన్సీవ్ అయినా డౌట్ ఉన్నా ఫస్ట్ రీచ్ అవుట్ అ డాక్టర్, షీ విల్ టెల్ యూ ద బెస్ట్ వే. బీటా హెచ్సిజీ అండ్ అల్ట్రాసౌండ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అల్ట్రాసౌండ్లో శాక్ కనిపిస్తుంది అనమాట, అంటే బేబీ ఒక చిన్న బబుల్ లాగా కనిపిస్తుంది. అది కరెక్ట్గా స్టిక్ అయితే మీరు సేవ్ అవుతారు, అది కనుక అవ్వకపోతే ఇట్ ఈస్ అ రిస్క్. సో దీస్ ఆర్ ద 2 కన్ఫర్మేటరీ టెస్ట్. అండ్ యూపీటీ ఎస్ బేసిక్ టెస్ట్ కన్ఫర్మేషన్ కోసం, బట్ ఆల్వేస్ రిలై ఆన్ దీస్ అదర్ 2 టెస్ట్. సో ఐవీఎఫ్కి ఐయుఐకి ఉన్న తేడా ఏంటి? ఓకే, ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ఐయుఐ ఏంటంటే ఒక ఫీమేల్ ఉంటుంది, సో తను ఓవులేటరీ సైకిల్స్ ఒక డాక్టర్ జడ్జ్ చేసి హస్బెండ్ నుంచి స్పర్మ్స్ తీసుకొని డైరెక్ట్గా లోపల ఇన్సర్ట్ చేస్తారనమాట రిప్రొడక్టివ్ సిస్టంలోకి. ఇది ఐయుఐ. ఐవీఎఫ్లో ఫీమేల్ ఎగ్స్ తీసుకుంటారు, మేల్ స్పర్మ్ తీసుకుంటారు, దాన్ని బయటనే ఫ్యూజ్ చేసి
ఎంబ్రియో ఫామ్ చేసి అది లోపల పెట్టేస్తారు మళ్ళీ. సో ఇవి రెండు ఏంటంటే ఒకవేళ కన్సీవ్ అవ్వడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ట్యూబల్ బ్లాక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే పుట్టుకతోనే బ్లాక్ ఉంది, స్పాజమ్ ఉంది, ఎన్ని లాప్రోస్కోపీలు చేసినా సమ్ ఇష్యూస్ వస్తున్నాయి ట్యూబ్తోని, లేదు హస్బెండ్కి అస్సలు స్పర్మ్ లేదు, టీసా చేశాక ఒక స్పర్మ్ వచ్చింది, అది మీరు ఎంబ్రియో చేసి లోపలేస్తున్నారు. సో ఇవి ఎడ్జ్ కేసెస్ అండ్ ఇది ఆర్టిఫిషియల్ వేగా మీరు ఒక బేబీని క్రియేట్ చేసి లోపల పెడుతున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. సో యాక్చువల్గా మోడర్న్ మెడిసిన్లో అంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఉంటాయి. మరి ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారు అసలు? ఓకే, ఆయుర్వేదాలో ఇన్ఫర్టిలిటీ ఎలా ట్రీట్ చేస్తారంటే నెంబర్ 1, ఒక పేషెంట్కి ఖచ్చితంగా ఒకవేళ తను కన్సెప్షన్కి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఫీమేల్కి ఒక ఓవలేషన్ ఎయిడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. జెంట్స్కి స్పర్మ్ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయడానికి పెట్టే మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఇంకా యాడెడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఎండోమెట్రియోసిస్కి దానికి తగిన మెడిసిన్ ఉంటుంది, లేదు పిఐడి ఉంటుంది, ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు వైట్ డిశ్చార్జ్ దానికి తగిన ఒక మెడిసిన్ ఉంటుంది. ఓకే, లేదు ఇవి బేసిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, దానికి తగిన ఒక మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ అండ్ డయట్ ఇవి రెండు డిజైన్ చేసి ఒక ప్రతి మనిషికి ఒక టైలర్ మేడ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్. ప్రతి ఒక్క ఫీమేల్ కొంచెం ఒకళ్ళకి ఉన్నట్టు ఇంకొకళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకున్న ఇష్యూస్కి డిజైన్ చేసి ఒక ట్రీట్మెంట్ అనేది పెడతారు. బట్ డయట్ విల్ సేవ్ యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ది మెడిసిన్. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే కొంతమంది 3 months వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఆ తర్వాత కొంచెం పర్వాలేదని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఎన్ని మంత్స్ వరకు కేర్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ 3 months ఇందాక మీరు అన్నట్టు ఎవరికి చెప్పకూడదు, దిష్టి తగులుతుంది అట్లా అంటారు. అది యాక్చువల్లీ కాదు. మన పూర్వీకులు వాళ్ళు చాలా స్మార్ట్. ఓకే, వాళ్ళకి తెలుసు ఫస్ట్ 3 monthsలో ఎవరికైనా ఇంప్లాంటేషన్ అప్పుడే అయింది కాబట్టి అది అప్పుడప్పుడే వెళ్ళి కూర్చుంది. సో సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎందుకు అనవసరంగా ఎవరికైనా చెప్పడం, కన్ఫర్మ్ అయితే చెప్పడం బెటర్. చెప్పి అది ఇబ్బంది అయి ఉంటే అది ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అదొకటి. నెంబర్ 2, ప్రెగ్నెంట్ అవ్వగానే ప్లీజ్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పాడావు మేపినట్టు మేపకండి. ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్, అది ఒక స్టేజ్ ఆర్ అ ఫేస్ ఆఫ్ లైఫ్. ఓకే, దాన్ని మీరు ఎంబ్రేస్ చేయండి, రోజు తిన్నట్టే తినండి. పీరియడ్ వచ్చినప్పుడు మాత్రము మొత్తం అసలు పట్టించుకోకుండా ఉంటారు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎందుకు అంత ఇది? అండ్ ఆల్ బికాస్ షీ హ్యాస్ తను మీ చైల్డ్ని క్యారీ చేస్తున్నాను కాబట్టి మీరు తనకు బాగా కుక్కితే పిల్లలకు పోతుంది అన్నది మాత్రం దిస్ థాట్ ప్రాసెస్ వెళ్ళిపోవాలి బ్రెయిన్ నుంచి. నెంబర్ 2, ప్రశాంతంగా సరే ఓకే బయటకి వాకింగ్ వెళ్ళడం, దట్ ఈస్ అ ఫీమేల్స్ చాయిస్. ఇంట్లో ఉన్న కొంచెం మంచిగా వాకింగ్ చేసుకోవడము, బేసిక్ చాపింగ్ కుకింగ్ చేసుకోవడము, బాగా బరువులు ఎత్తడం అట్లా కాకుండా కుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చిన్న చిన్నవి ఆసనాలు ఇఫ్ షీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. అదర్వైజ్ ఫస్ట్ 3 monthsలో నేను ఎవరిని అవాయిడ్ చేయమంటాను అందరినీ. అండ్ టైంకి పడుకోవడము, టైంకి తినడము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వినడము. సో ఇట్ షుడ్ బి లైక్ ఇన్ ఎవ్రీ అదర్ డే, కామన్ డే లాగా ఉండాలి. కానీ నేను ప్రెగ్నెంట్ కదా, నేను ఖచ్చితంగా 2 apples తినాలి, 1 dozen అట్టిపళ్ళు తినాలి, గ్లాసెడ్ పాలు తాగాలి, కొబ్బరి నీళ్ళు. ఈ కొబ్బరి నీళ్ళు అతను వచ్చింది అసలు బాగా, మేడం కొబ్బరి నీళ్ళు ఎంత పోయాలి మేడం అంటారు. అవసరం లేదు, ఆమెకి దాహం వేస్తే నీళ్ళు ఇవ్వండి, లేదు కొబ్బరి నీళ్ళు తాగుతానంటే ఇవ్వండి, పర్వాలేదు. సమ్ కొబ్బరి నీళ్ళు ఒబ్సెషన్ ఉందన్నమాట, అది చేయబట్టి కాళ్ళు ఎడిమ వస్తుంది. ఓకే, సో సమ్మర్స్లో అంటే ఇట్ ఈస్ డిఫరెంట్, అంటే డీహైడ్రేషన్ టెండెన్సీస్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ షార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కొబ్బరి నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు. చలికాలంలో ఎందుకండి అన్ని కొబ్బరి నీళ్ళు? ఓకే, డిమాండ్ని బట్టి గివ్ ఫుడ్ ఆర్ హ్యావ్ ఫుడ్ అంతే. అండ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, ఫ్రూట్స్ మంచిగా తినండి, కంటి నిండా నిద్ర ఉండాలి. పడుకునేటప్పుడు మాత్రం టక్కన లేవకుండా రోల్ టు యువర్ రైట్ ఆర్ లెఫ్ట్ అండ్ దెన్ జస్ట్ గెట్ అప్, దట్స్ ఇట్. సింపుల్ స్టేబుల్ ఎన్వైరన్మెంట్లో ఉండండి. అండ్ కొంచెం ఒక 3 months వరకు స్టెప్స్ అవి ఎక్కడం అవాయిడ్ చేస్తే బెటర్. యూజ్ అన్ ఎలివేటర్, అంతే, వెరీ సింపుల్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో తినకూడని ఫుడ్స్ ఏంటి? కొంతమంది పపాయ అంటారు, అది అంటారు, ఆ ఫ్రూట్ తినొద్దు అంటారు, ఇది అంటారు. సో అంటే ఏమేం ఫుడ్స్ తినకూడదు? పపాయ అనేది దానికి ఒక బ్రాండ్ అనమాట, ఇది ఒక అబార్టిఫిషియంట్ అనేది. ఓకే, సో అది తింటే ఏదో అయిపోతుందని, దాని టెండెన్సీ కూడా కొంచెం వేడి ఉంటుంది దాంట్లో,
అందుకే అవాయిడ్ చేయమంటారు. సో అది వదిలేస్తే ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, హ్యావ్ దట్. సీజనల్ ఫ్రూట్స్ తినండి. నేరేడు పళ్ళు వచ్చినప్పుడు నేరేడు పళ్ళు తినండి. ఇప్పుడు సీతాఫలం వస్తుంది చలికాలంలో, సీతాఫలం తినండి. అంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటని? అవాయిడ్ నథింగ్ మచ్. అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఓవర్ ఈటింగ్, అది అవాయిడ్ చేయాలి. ఓవర్ హైడ్రేషన్, ఓవర్ ప్యాంపరింగ్. ప్రెగ్నెంట్ కదా అని మొత్తం మంచాలు ఇరిగిపోయేటట్టు పడుకోకండి. కొంచెం యాక్టివ్గా ఉండండి. సిట్ డౌన్, టీవీ చూడండి, రీడ్ అ బుక్. లేదు మీకు ఏది నచ్చట్లేదండి, వాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చాలా వస్తున్నాయి, లేదు యూ కెన్ బి లిటిల్ యాక్టివ్, అందులో ఏం ప్రాబ్లం ఏమీ లేదు. టూ మచ్ ఆబ్సెషన్ అవాయిడ్ చేయండి, అది నేను చెప్పదలుచుకుంటుంది. ఇది తినాలి, అదే తినాలి, ఇది అవాయిడ్ చేయాలి. ఓకే, పపాయా ఇస్ అ డిఫరెంట్ థింగ్, అది కొంచెం మీరు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే అందరికీ సెట్ అవ్వదు అది. అదర్వైజ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్ కి మీరు ఇదే తినాలి, ఇట్లనే తినాలి అని అట్లా ఏమీ లేదు. డోంట్ డంప్ యువర్ సెల్ఫ్. వెయిట్ పెరిగితే ప్రెగ్నెన్సీ టైంలో మీకు డెలివరీస్లో ఇష్యూస్ వస్తాయి. అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో డెలివరీకి కూడా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు, చూపించుకొని ఈ టైంకే రావాలి అని చెప్పేసి సిజరిన్ చేయించుకుంటున్నారు. సో అసలు సిజరిన్ బెస్టా లేదంటే ఫ్రీ డెలివరీ బెస్ట్ అంటారా? సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుందో అండ్ ఫాలో యువర్ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఏది బెస్టా అనేది చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, పారామీటర్స్ అన్నీ బాగున్నాయి, మీ డాక్టర్ జడ్జ్మెంట్ ప్రకారము ఎస్ నార్మల్ డెలివరీ ఈజ్ గుడ్, అసలైతే నార్మల్ డెలివరీ ఈజ్ గుడ్. లేదు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి విచ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ సి సెక్షన్, ప్లీజ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్. కొంత మీరు లెవరేజ్ అనేది, సిన్స్ షీ ఈజ్ అ డాక్టర్, తను చదువుకున్నారు, తనకు ఆపర్చునిటీ ఇవ్వండి మీరు. ఓకే, అంతేగాని నాకు ముహూర్తం ఉంది కదా, నేను 6:30కే మీరు ఇండ్యూస్ చేయాలి, 6:30 కల్లా మీరు డెలివరీ చేయాలంటే I understand we have to be, sticking to our roots, but at the end of the day, ఆ మూమెంట్లో మైండ్ఫుల్గా లేకపోతే ఏదైనా కొత్త ఇష్యూ వస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఓకే, సో సి సెక్షనా నార్మల్ డెలివరీ బెటరా అనేది ప్రొసీజర్ మీద కాకుండా ఆ మూమెంట్లో తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు ఫాలో చేయడం అనేది బెటర్. సో ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ విత్ ద ప్రొసీజర్ బట్ ది సిచ్యువేషన్ దేర్. సో అసలు మెనోపాజ్ అంటారు, సో అసలు ఏంటి, ఏ ఏజ్లో వస్తుంది మెనోపాజ్? సో దీనికి సిమ్టమ్స్ ఏంటి, అసలు దీనివల్ల మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఫీమేల్లో? మెనోపాజ్ అండ్ మెనార్క్, ఒక ఫీమేల్కి ఫస్ట్ టైం పీరియడ్స్ రావడము, లాస్ట్ టైం పీరియడ్స్ రావడం అనమాట. రిబ్బన్ కటింగ్ అండ్ షట్టర్ క్లోజ్. ఓకే, దాంట్లో అది తేడా అనమాట. సో మెనోపాజ్ ఇవాళ రేపటి టెండెన్సీస్లో రెండు విధాలుగా ఉంది. ఒకటి న్యాచురల్గా వచ్చే మెనోపాజ్, అంటే 45 years అయిపోయాక ఇంకా కంప్లీట్గా పీరియడ్ రావడం అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇది ఎందుకు అవుతుందంటే, ఒక పీరియడ్ రావాలంటే ఒక ఎగ్ ఉండాలి. ఎగ్ ఉంటే అది గ్రో అవుతుంది, ఎండోమెట్రియం థిక్నెస్ వస్తుంది, అది పీరియడ్ లాగా మారి బయటకు వస్తుంది ఒక టైంలో బ్రేక్ అయిపోయి. ఓకే, ఇప్పుడు మెనోపాజ్లో ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎగ్ క్వాంటిటీ నంబర్ అనేది జారిపోతుంది. ఇంకా ఎప్పుడైతే రిజర్వ్లో నడుస్తూ ఉంటుందో మెనోపాజ్ అనేది అప్రోచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళకి పీరియడ్స్ అనేవి రాను ఆగిపోతాయి. సో ఒక టైం ఎట్లా ఉంటుంది, ప్లాటో వచ్చేస్తుంది అనమాట, ఎప్పటికీ పీరియడ్స్ రావు, స్టాప్ అయిపోతాయి. దీని సిమ్టమ్స్ ఏంటంటే గ్రాడ్యువల్గా పీరియడ్ అనేది కొంచెం ఇరాటిక్ అయిపోతుంది, వస్తే హెవీ బ్లీడింగ్ కానీ, లేకపోతే బాడీలో హాట్ ఫ్లెషెస్ అంటారు అనమాట, సడన్గా అట్లా వేడవ్వడం మళ్ళీ కూల్ అయిపోవడం, అలాంటివి ఉంటాయి. లేకపోతే కోపము, చిరాకు, కొంచెం బీపీ ఇష్యూస్ రావడము హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ ఇట్స్ అ ఫేస్. సో దాన్ని కూడా ఎప్పుడైనా 45 years జనరల్గా ఏమనుకుంటారంటే ఊరికే ఎందుకు కోపడుతోంది, ఇట్ క్యాన్ బి అ మెనోపాజ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ విమెన్. ఓకే, సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఆయుర్వేదంలో? ట్రీట్మెంట్ అంటూ పర్టికులర్గా ఏమి లేదు, బికాజ్ అదొక స్టేజ్. ఓకే, కాకపోతే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కొంచెం టేమ్ డౌన్ చేయడానికి, కామ్ చేయడానికి కొన్ని న్యూరోటానిక్స్ లైక్ బ్రాహ్మీ ఉంటుంది, అది మిమ్మల్ని హాయిగా నిద్ర పట్టేటట్టు చేస్తుంది. మీ హార్మోన్స్ అని ఇన్ ప్లేస్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి చిన్నవి ఈట్ వెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే మంచిగా వేసుకోండి, వాల్నట్స్, గుడ్ ఫ్యాట్ ఉన్నవి ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఓకే, బేసిక్ చేంజెస్, ఇది బాడీ చేంజెస్ కాబట్టి దాన్ని ఆపలేము, కానీ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం అంతే. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఫస్ట్ పీరియడ్ అనేది ఒక
12 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో వచ్చేది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 7 ఇయర్స్, 8 ఇయర్స్‌కే ఫస్ట్ పీరియడ్ అనేది వస్తుంది. సో దాని కారణాలు ఏంటి? అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆడపిల్లలకి? సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇది జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ అడ్వాన్స్ అంటే ఏజ్ అనేది తక్కువ అయిపోతుంది ఫస్ట్ పీరియడ్ వచ్చేది. ఓకే. సో నంబర్ 1 హార్మోనల్ చేంజెస్. ఓకే. అండ్ పిజ్జా బర్గర్ చేసిన పుణ్యం ఇది మనకి. ఓకే. సో అది కాకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లం వల్ల కూడా ఇలా ఎర్లీ ఇది అవుతుందా? నో అట్లా ఏమీ లేదు, నథింగ్ లైక్ దాట్. అండ్ బేసిక్గా క్విక్గా ఓవులేషన్ అయ్యేది ఇష్యూస్ ఉన్నా అలా అవుతుంది. లేకపోతే వాళ్ళ జెనెటిక్స్ వాళ్ళ మదర్కి కూడా అలా వచ్చినా షీ కెన్ హ్యావ్ ఎర్లీ పీరియడ్స్ అనమాట. ఓకే. ఓకే. ఇవాళ రేపు ఒక పెద్ద ఇది ఏంటంటే ప్యాకెట్ మిల్క్. ఇది పెద్ద రక్కస్ క్రియేట్ చేస్తుంది. సో ఒకవేళ మీ ఇంటి దగ్గర డైరెక్ట్ సోర్సెస్ కానీ మీకు తెలిసిన వాళ్ళలో వాళ్ళు మిల్క్ కరెక్ట్గా ఇస్తున్నారంటే పర్వాలేదు, కానీ అదర్వైజ్ ఐ అవాయిడ్ ప్యాకెట్ మిల్క్. ఇట్ ఈస్ బెటర్ నాట్ వి యూజ్ ఇట్. ఎందుకంటే అవి కూడా హార్మోనల్ ఇండ్యూస్ చేసిన పాలే. అవి పిల్లలు స్పెషల్లీ ఆడపిల్లలు అవుతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లా క్విక్ పీరియడ్స్ రావడం కానీ లేదు పీసీఓడీలో అలాంటివి వచ్చేవి ఉంటాయి అన్నమాట. సో అగైన్ కమ్స్ డౌన్ టు ది సేమ్ స్క్వేర్ డైట్, లైఫ్ స్టైల్ అండ్ బ్యాడ్ లేదా ఇమ్యూనిటీ కావచ్చు, లేకపోతే జెనెటిక్స్ కావచ్చు, ఆర్ డైరీ ప్రొడక్ట్స్. ఓకే. సో అసలు ఫీమేల్ లైఫ్ స్పాన్లో ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. అసలు ఒక ఫీమేల్ లైఫ్ స్పాన్లో ఎన్ని ఎగ్స్ ఉంటాయి? ఓకే. సో వీ కెనాట్ గివ్ పర్టికులర్ అంటే 50 ఉంటాయి, 100 ఉంటాయి, అలా ఉండదు. 1 to 4 దీన్ని AMH అంటారు అనమాట, యాంటీ ములేరియన్ హార్మోన్. మీ బాడీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇచ్చేది AMH టెస్ట్. సో ఇది 1 to 4 ఇస్ అ నార్మల్ వాల్యూ. ఓకే. 4 కంటే ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, టూ మెనీ ఎగ్స్ అయిపోతే PCOD కింద వస్తుంది అనమాట. లేదు 1 కంటే తక్కువ ఉన్నాయి, ఇట్ ఈస్ కాల్డ్ లో AMH. ఓకే. సో దీని మీద మొత్తం పీరియడ్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది, కన్సెప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మెనోపాజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తక్కువ ఉన్న వాళ్ళు దే ఫేస్ ఇష్యూస్ లైక్ లో AMH, వాళ్ళకి కన్సెప్షన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇక్కడ ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది కాబట్టి. బట్ ఇఫ్ యూ ఇంప్రూవ్ ది ఓవులేషన్ ఐ థింక్ షీ విల్ కన్సీవ్. ఇవాళ రేపు లో AMH ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి, అందుకే ఎర్లీ మెనోపాజ్ కూడా వస్తుంది. సేమ్ ఫ్యాక్టర్ అగైన్ స్ట్రెస్. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది మేల్స్కి ఏంటంటే స్పర్మ్ కౌంట్ పెరగడానికి ట్రీట్మెంట్ ఉంది. మరి ఫీమేల్స్ కూడా ఈ ఎగ్స్ కౌంట్ పెరగడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓవేరియన్ రిజర్వ్ అనేది ఒక ఫిక్స్ నంబర్ అనమాట. కాకపోతే ఇఫ్ యూ ఫాలో యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ బెటర్ అండ్ కొన్ని హర్బ్స్ ఉన్నాయి ఆయుర్వేదాలో, ప్రాబబ్లీ అది మొత్తం 1 to 4 ఇన్ ఫ్రేమ్కి రాకపోవచ్చు, కొన్ని నంబర్స్ ఇంప్రూవ్ అవుతాయి. దట్ ఈస్ వర్కబుల్. అదర్వైజ్ మొత్తం ప్రామిసింగ్ 1 to 4 నార్మల్ లిమిట్లోకి అయితే రావడం అనేది కొంచెం కష్టం. ఓకే. సో అంటే చాలామంది రీసెంట్గానే చూసాం, ఇంట్లో పూజ ఉందను, ఫంక్షన్ ఉందను, పీరియడ్ డిలే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా రిస్క్ ఉంటుందా? అసలు ఏంటి, వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఐ స్ట్రేట్ డినై. అసలు అలాంటి టాబ్లెట్స్ ప్లీజ్ యూజ్ చేయకండి. మార్కెట్లో ఉన్న ఒక వెరీ వర్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనమాట. ఇవి చేయబట్టి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. మీరు నేచర్కి అగెన్స్ట్ వెళ్తున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ రెస్పెక్ట్ ది నేచర్, అది మిమ్మల్ని కాపాడుతుంది. నెవర్ గో అగెన్స్ట్ ఇట్. మీరు వచ్చే ఒక సైకిల్ని బలవంతంగా ఆపుతున్నారు. ఓకే. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ప్లీజ్ డోంట్ డూ ఇట్. పూజలు ఉన్నా పర్వాలేదు, మునిగిపోయేది ఏముంది, ఒక్కరోజు పూజకి మీరు ఆ టాబ్లెట్ వేసుకుంటే మీరు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. సో అదేదో 10 రూపాయల టాబ్లెట్కి మొత్తం లైఫ్ అంతా బలి చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా చాలా రిస్క్ కేసెస్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే వేసుకోవడమే, కానీ అసలైతే దాని జోలి కూడా వెళ్ళకండి. దట్ ఈస్ బెస్ట్ ఆల్వేస్. ఓకే. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్. టైంని మా కోసం కేటాయించి మా స్టూడియోకి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇన్ఫెర్టిలిటీ గల కారణాలు ఏంటి, దీని గురించి క్లుప్తంగా వివరించారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.